సైలెంట్ గా కేసీఆర్ ఆపరేషన్ రంగంలోకి కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బలహీనంగా కనిపిస్తున్న భారత్ రాష్ట్ర సమితి ఇప్పుడు పూర్తిగా మారిన వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఒకప్పుడు సెంటిమెంట్ ఆధారంగా నడిచిన పార్టీ ఇప్పుడు ప్రజా సమస్యలను ఆయుధంగా మార్చుకుంటూ గ్రౌండ్ లెవెల్ రీకనెక్ట్ పై దృష్టి సారించింది. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్న లోపల మాత్రం గులాబీ దళం పునర్వ్యవస్థీకరణకు అధినేత కేసీఆర్ నిశ్శబ్దంగా కార్యాచరణ చేపట్టారు. పార్టీని మళ్లీ బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయి నుంచి మొదలు పెట్టాలనే నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చింది. అందుకే ఇప్పుడు హైదరాబాద్ రాజకీయాలకు పరిమితం కాకుండా జిల్లాలపై ఫోకస్ పెంచుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వంపై విమర్శలు మోస్తున్నారు. భూసేకరణ, భూముల వివాదాలు, రైతుల సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రత్యక్షంగా స్పందిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం, నాగర్ కర్నూలు వంటి జిల్లాల్లో ఇప్పటికే పర్యటనలు ప్రారంభించారు. త్వరలో రైతు ఆత్మహత్యల కుటుంబాలను కూడా పరామర్శించేలా ప్లాన్ చేస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా కేసీఆర్ రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. బయటకు పెద్దగా కనిపించకపోయినా పార్టీని మళ్లీ నిలబెట్టేందుకు క్రమంగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గాల వారీగా కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఓటమి కారణాలను విశ్లేషిస్తున్నారు. కార్యకర్తల్లో నెలకొన్న నిరుత్సాహాన్ని తొలగించి మళ్లీ మనదే పాలన అనే నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం జరుగుతోంది. అలాగే సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేస్తున్నారు. పార్టీ నుంచి కొందరు నేతలు వెళ్లిపోతున్నా కేసీఆర్ మాత్రం తొందరపడటం లేదు. పార్టీ మారే వారిని ఆపేందుకు కంటే మిగిలిన నిబద్ధత గల నాయకులతో బలమైన బృందాన్ని నిర్మించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యమిస్తూ ప్రతి మండలానికి ఇన్ఛార్జీలను నియమించాలనే ఆలోచనలో ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. బయటకు నిశ్శబ్దంగా కనిపిస్తున్న బీఆర్ఎస్ లోపల భారీ మార్పులు జరుగుతున్నాయి. సరైన సమయం చూసి పార్టీని పూర్తిగా రీయాక్టివేట్ చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నట్లు సమాచారం.